నమస్తే అండి. తెలుగు రత్నం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సాధారణంగా గర్భం దాల్చాక మహిళలు తమ కడుపులో పెరుగుతున్న పిండం లేదా తమ శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల ప్రభావం వలన అనేక రకాల కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే డెలివరీ అయిన తర్వాత కూడా ఇంకా కొన్ని సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఒకటి ఈ నడుము నొప్పి. అయితే డెలివరీ తర్వాత ఈ నడుము నొప్పి ఎందుకు వస్తుంది, అందుకు గల కారణాలేంటి అనే విషయాలన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని సెట్ చేసుకోవడం ద్వారా నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. గర్భధారణ సమయంలో గర్భాశయం సాగడం వల్ల పొత్తి కడుపులోని కండరాలన్నీ బలహీనపడతాయి. కడుపులో పెరుగుతున్న బిడ్డ యొక్క బరువు వల్ల వెన్నుముకపై ఒత్తిడి పెరిగి వెన్నుముక కింది భాగం వంపుకు గురై నడుము నొప్పి వస్తుంది. దీన్నే లార్డోసిస్ అని కూడా అంటారు. అయితే ఈ సమస్య వల్లే డెలివరీ తర్వాత కూడా నడుము నొప్పి వస్తుంది. కానీ కొంతకాలానికి వెన్నుముక యథాస్థితికి రావడం వల్ల నడుము నొప్పి తగ్గిపోతుంది. గర్భధారణ సమయంలో శరీరం ప్రొజెస్టిరాన్ మరియు రిలాక్సింగ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి కండరాలను మరియు కీళ్లను సాగదీయడం ద్వారా డెలివరీ కోసం శరీరంలోని కటి భాగాన్ని బిడ్డ బయటకు రావడానికి సిద్ధం చేయడానికి సహాయపడతాయి. అయితే ఈ హార్మోన్లు డెలివరీ తర్వాత కూడా కొన్ని నెలల పాటు ఉంటాయి. కాబట్టి ఇవి డెలివరీ లేదా ప్రసవానంతర వెన్నునొప్పికి దారితీస్తాయి. తరువాత నడుము నొప్పికి మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే, డెలివరీ తర్వాత బిడ్డకి పాలిచ్చే క్రమంలో పాపను ఒళ్ళో పట్టుకొని ముందుకు వంగి లేదా మెడలు వంచి పాలివ్వడం చేస్తుంటారు. అలా చేయడం వల్ల నడుము నొప్పి రావడం ఖాయం. కాబట్టి అలా కాకుండా నిటారుగా కూర్చొని పాలివ్వాలి లేదా దిండు సపోర్ట్ పెట్టుకొని సరైన భంగిమలో కూర్చొని పాలివ్వాలి. అలాగే బిడ్డను ఎత్తుకునే క్రమంలో కూడా సరైన పొజిషన్లో నడుంపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ఎక్కువసేపు ఒకే చోట పాపని ఎత్తుకొని కూర్చోవడం లేదా నిల్చోవడం చేస్తే కూడా నడుంపై ఒత్తిడి పడి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత విషయం, డెలివరీ సమయంలో వెన్నుకు ఇచ్చే మత్తు ఇంజెక్షన్ వలన నడుము నొప్పి వస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు, కేవలం అపోహ మాత్రమే. వెన్నుకు ఇచ్చే మత్తు ఇంజెక్షన్ వలన ఎటువంటి దీర్ఘకాల నడుము నొప్పులు రావు. ఇంజెక్షన్ చేశాక కొద్ది రోజుల్లోనే ఆ నొప్పి తగ్గిపోతుంది. ఈ విధంగా డెలివరీ తర్వాత నడుము నొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ జాగ్రత్తలు, కేర్ తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోగలుగుతారు. ఇక డెలివరీ అయ్యి నడుము నొప్పి వస్తున్న వారిలో ఆ నొప్పి తగ్గడానికి కొన్ని ఉత్తమ పద్ధతులు, బెస్ట్ టిప్స్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.